హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్. నేను ఎస్టర్డే జరిగిన ఐదు పాయింట్స్ గురించి, తర్వాత ఓవరాల్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఇప్పటివరకు జరిగిన జర్నీ ఎలా మనం డిస్కస్ చేస్తాం. సో మొత్తానికి ఈ వీక్ అంతా ఫ్యామిలీ వీక్ అయిపోయింది. సో ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తున్నాడు, ఏది ఎట్లా ఉండాలి, ఎలా ఆడాలని, ఎవరితో ఇంటరాక్ట్ కావాలా, బాగా అందరితో ఉండాలని ఇది చెప్తున్న ప్రొసెసర్ కదా. నిన్న ఇద్దరు, ఈరోజు ఇద్దరు, మన ముగ్గురు, అంతా ఈ వీక్ అంతా ఫ్యామిలీ వీక్ అయిపోతుంది. అంటే ఇంట్రెస్ట్ అంతా అనిపించదు, బట్ కొంచెం కొంచెం కామెడీ ఎంటర్టైన్మెంట్గా ఫన్నీగా చేయమని చెప్పారు, చేస్తున్నారు. సో మొత్తానికి అవన్నీ పక్కన పెడితే మీరు ఏమనుకుంటారు, బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎవరు టైటిల్ విన్నర్ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మెయిన్గా ఎస్పెషల్ చూస్తే నిఖిల్, గౌతమ్, తర్వాత తేజ్, అవినాష్, యష్మి లేదా పేర్న, వీళ్ళైతే టాప్ 5లో ఉండే అవకాశాలు అయితే నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో మొత్తానికి అయితే ఫ్యామిలీ వీక్ అయితే జరుగుతూ ఉంది. ఇంక ఈరోజు రేపే కదా, మొన్నడైతే మేము నాగార్జున వస్తారు ఎపిసోడ్ గురించి హైలైట్ పాయింట్స్ కూడా మాట్లాడి ఎవరు ఎలిమినేట్ అయిపోతారని చెప్పేస్తారు. ఆల్రెడీ ఈ పార్టీకి తెలిసిపోయింది ఎవరు ఎలిమినేట్ అవుతారని కూడా. సో ఇద్దరి మధ్య కంటెస్టెంట్స్ మధ్య హోరీ జరుగుతుంది. నామినేషన్ ప్రక్రియ అంటే హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, పృథ్వీరాజ్, విష్ణుప్రియ. వీళ్ళిద్దరు ఆట తీరు ఎప్పుడో వెళ్ళాల్సింది, కానీ ఇంతవరకు వచ్చారు. బట్ ఏం చూద్దాం ఎలా ఉంటుంది అనేది బిగ్ బాస్ సీజన్ 8లో. సో మొత్తానికి పృథ్వీరాజ్, విష్ణుప్రియ వీళ్ళిద్దరిలో జస్ట్ 1% తేడాతోనే హోరీ జరుగుతుంది ఓటు శాతము. మేబీ విష్ణుప్రియ పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ బిగ్ బాస్ విష్ణుప్రియని పంపించకూడదు అని డిసైడ్ అయితే పృథ్వీరాజ్ వెళ్ళిపోతాడు డ్యామ్ షూర్గా. సో మొత్తానికైతే ఈ ప్రక్రియ అయితే జరుగుతుంది. ఈరోజు రేపు లాస్ట్ డేటు. సో మొత్తానికి అవినాష్ వాళ్ళ వైఫ్ అయితే రాక వచ్చింది బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులోకి. సో అవినాష్ అంతకుముందు పెళ్లి కాకముందు వచ్చాడు. ఇప్పుడు పెళ్ళైనా వాళ్ళ వైఫ్ ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8లో వచ్చింది, ఎస్టర్డే జరిగిన షోలో. సో కొంచెం ఎందుకంటే బిగ్ బాస్ ఎక్కువ కొంచెం ప్రయారిటీ అంటే కొంచెం ఎక్కువ చొలువు ఇస్తున్నాడు, ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నాడు అనుకోవచ్చు అవినాష్కి. ఎందుకు అంతగా ఇస్తున్నారైతే మనకి తెలియదు. అందరి కంటెస్టెంట్స్ ఈక్వల్ చూడాలా, బట్ అవినాష్ అయితే ఒక ప్రత్యేకంగా చూస్తున్నారైతే నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఫన్నీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు. ఈ సీజన్లో మొత్తం అవినాష్ రాకుంటే ఓ ఫన్నీగా మిస్ అయ్యేవాళ్ళం చాలా. అది సేట్ మనకంటే వెళ్ళిపోవడం కూడా చాలా పెద్ద మిస్టేక్ బిగ్ బాస్ సీజన్ 8లోకి. సో మనకంటే ఉన్నింటి ఈ పార్టీ వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, వాళ్ళ వైఫ్, పాప బాగుండేది. బట్ మనకంటే అంత స్ట్రాంగ్గా లేకుండా హెల్త్ పరంగా వీక్ ఉన్నాడు కాబట్టి తన సెల్ఫ్ అయిపోయాడు. సో మొత్తానికైతే మీరు ఎవరు అనుకుంటున్నారు బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ అనుకుంటున్నారు? టాప్ 5లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో నాకైతే ఓవరాల్గా నిఖిల్, గౌతమ్, పేర్న, తేజ్, అవినాష్ వీళ్ళు ఉండే అవకాశాలు అయితే నేను అనుకుంటున్నాను. సో మొత్తానికైతే ఇది ఓవరాల్ రివ్యూ. సో ఫైనల్గా అయితే పృథ్వీరాజు, విష్ణుప్రియ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు హౌస్ నుంచి వెళ్ళిపోతారు డ్యామ్ షూర్గా అని నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో మీకు ఈ వీక్ అంతా ఎలా అనిపిస్తుంది? అంటే ఫ్యామిలీ వీక్ కదా, అంత ఎక్కువ చెప్పుకోవాల్సిన మ్యాటర్ ఏం లేదు కానీ అని అనుకుంటున్నా లేదా చెప్పండి. సో నాకైతే ఫ్యామిలీ వీక్ కదా, ఎమోషన్స్ కనెక్టింగ్ ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఎందుకంటే అన్ని డేస్ ఫోన్ లేక పేరెంట్స్ చూడకుండా, ఫ్యామిలీ మెంబర్స్ చూడకుండా ఉండడం అంటే చాలా గ్రేట్ కదా. సో మొత్తానికైతే ఇది ఓవరాల్ రివ్యూ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.